వెల్కమ్ టు మై ఛానల్ చందమామ కథలు 2.0. ఈరోజు మన ఛానల్లో నేను చెప్తున్నటువంటి కథ రాజైన బానిసపిల్ల ఎపిసోడ్ 1. ఇది 4-5 ఎపిసోడ్స్ వస్తుందండి. ఓకేనా? అయితే ఇది మా అమ్మగారి ద్వారా నేను తెలుసుకున్నాను, అమ్మ ద్వారా. అయితే ఈనాటి పిల్లలకు కూడా ఇటువంటి కథలు తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కథని స్టార్ట్ చేస్తున్నాను. చందమామ కథల్లో ఇంకా మీకు తెలియని ఎన్నో కథలు ఉన్నాయి. నా ఛానల్ ఫాలో అవుతూ ఉంటే మీకు తెలుస్తాయి. ఓకే, ఇక మనం స్టోరీలోకి వెళదాం. పూర్వం బాగ్దాద్ నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఊరుల్లో ఒక గొప్ప సంపన్నుడు ఉన్నాడనమాట. సంపన్నుడు అంటే తెలిసిందే కదా, బాగా డబ్బున్నటువంటి వాడు. అయితే అతనికి పెళ్ళయింది, కానీ పిల్లలు చాలా చాలానాళ్ళు పిల్లలు పుట్టల. లేటు వయసులో ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు అలీషార్. పేరేంటి? అలీషార్ అనమాట. అయితే అతను చాలా అందగాడు, నవమన్మధుడు, చాలా బాగుండేవాడు. అయితే తండ్రికి చాలా ఆస్తి ఉంది, కానీ లేటుగా పుట్టాడు కదా పిల్లవాడు. కొంచెం పిల్లోడు పెరిగే కొద్దీ ఈయనకి తన వృద్ధాప్యం మొదలైంది. అయితే ఈయన ఏమనుకునేవాడు, పెద్దవాడు ముసలివాడు అయిపోయాడు కదా. అతను అనుకునేవాడు, నేను గనక చనిపోతే పిల్లోడు ఏమైపోతాడు, అధం పాతాళానికి వెళ్ళిపోతాడు, పడిపోతాడు. మంచి చెడు చెప్పేవాళ్ళు కూడా ఎవరూ లేరు, చెడుబుడ్డులు అలవాటు అయిపోతాయేమోనని పిల్లవాడిని తనతో పాటే వెంట పెట్టుకొని మసీదుకు తీసుకువెళ్ళటం, కూర్చోబెట్టుకొని తనతో పాటే మంచి చెడ్డ చెప్పటం, ప్రార్థనలు చేపించటం, ఇంకా చదువు కూడా చెప్పించేటప్పుడు పక్కనే ఉండి చూసుకోవటం. ఇట్లా అతని ప్రతి అడుగు కూడా పక్కనే ఉండి చూసుకొని ధర్మ పద్ధతిలో ఏ విధంగా నడవాలి అనేటటువంటిది నేర్పించేటటువంటి దాని మీద బాగా శ్రద్ధ పెట్టి చేస్తూ ఉండేవాడు. కొంతకాలానికి పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. 15-16 సంవత్సరాలు వచ్చాయి. ఇతను కాస్త చనిపోయే కాలం వచ్చేసింది. అయితే అలాగ ఇంకో 2 సంవత్సరాలు గడిచినాయి. ఇక 18 సంవత్సరాలు వచ్చినాయి అలీషార్కి. అయితే కరెక్ట్గా ఇక తండ్రి చనిపోయే వయసు వచ్చింది. ఇక అప్పుడు తండ్రి ఏం చేశాడు, అలీషార్ని దగ్గరికి పిలిచి, బాబు, మరి నువ్వు కొన్ని లక్షణాలు నేర్చుకోవాలి, మంచి చెడు తెలుసుకోవాలి, చెడ్డవాళ్ళతో తిరగకూడదు, చెడ్డ పనులు చేయమాక, తాగుబోతులతో తిరగమాక, పేకాట ఆడమాక, ఇలా అన్ని మంచి లక్షణాలు అన్నీ జాగ్రత్తలన్నీ చెప్పాడనమాట. బాగా చెప్పాడు. పిల్లవాడు సరే 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 అన్నాడు. తండ్రి కాస్త కాలం చేశాడు. ఒకేసారి ఈ అలీషారు కొన్ని లక్షల రూపాయలకి వారసుడైపోయాడనమాట. తల్లేమో ముందే చనిపోయింది, పిల్లవాడి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రేమో ఇప్పుడు చనిపోయాడు. ఇక పిల్లవాడు పాపం జాగ్రత్తగా ఉండి తన పని వాళ్ళతో చాలా సమర్థవంతంగా వ్యవహరిస్తూ వాళ్ళ నాన్న చెప్పిన ధర్మ పద్ధతులతోనే నడుస్తూ ఒక సంవత్సరం నడచడం గడిచిందనమాట. అయితే ఎవరికైనా ధర్మ పద్ధతిలో ధర్మ పన్నాగాలు ఫాలో అవుతూ వెళ్ళాలి అంటే చాలా బోరు కొడుతుంది. ఎవరికి అట్లా వెళ్ళాలి అని అనిపించదు, బోరుగా ఉంటుంది. థ్రిల్లింగ్ ఉండదు, ఫ్రెండ్స్ ఉండరు, ఎంజాయ్మెంట్ ఉండదు, దానిలో సరదా ఏముంటుంది అని అనిపించింది. అయితే ఈ మసీదుకి వెళ్ళే దారిలో ఈ దుకాణం కూడా, ఇక వ్యాపారం కూడా ఇతనే చూసుకోవాలి కదా. ఈ వ్యాపారానికి వెళ్ళే దారిలో చాలామంది పిల్లలు, ఇతని వయసు వాళ్ళు, కుర్రాళ్ళు కనపడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఇతను ఇట్లా ధర్మ పద్ధతిలో నడవటం వాళ్ళకే తెలుసు. రోజు మసీదుకి వెళ్తాడు, ధర్మ పద్ధతిలో ఉంటాడు, పద్ధతిగా ఉంటాడని తెలుసు. అయితే ఇట్లా ఆవారాగా చెడిపోయినటువంటి వాళ్ళకి ఒక ధర్మ పద్ధతిలో ఎవరైనా వెళ్తూ ఉంటే వాళ్ళను కూడా వీళ్ళ గ్యాంగ్లో జాయిన్ చేసేసుకోవాలి అని ఆతృతగా కుతూహలంగా ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళు, హాయ్ హాయ్ అని పిలవటం, రావోయ్ మాతో పాటు ఉండబోయ్, కాసేపు రావోయ్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు. అయితే 1-2 సార్లు ఇతను పట్టించుకోకుండా వెళ్ళిపోయేవాడు. పదే పిలుస్తూ ఉంటే వాడికి ఏమవుద్ది, 3వ-సారి 4వ-సారి ఇతను వాళ్ళకేసి చూసేవాడు. అలా మెల్లగా ఒకసారి వెళ్ళాడు. ఆ ఒకసారి వెళ్ళిందల్లా తర్వాత మళ్ళీ ఏమైంది,
రెండోసారి మూడోసారి ఇంకోసారి ఇలాగా ఒకసారి రెండోసారి మూడోసారి దల్లా పోయి చాలాసార్లు అయిపోయిందన్నమాట. క్రమంగా అతనికి లేఖి వాళ్ళు, చెత్త వెధవలు, ఖర్చులు పెట్టించేవాళ్ళు, ఇంకా ఎవరి డబ్బులతోనైనా సరే కూడా బెట్టింగులు పార్టీలు చేసుకునేటటువంటి వాళ్ళు, ఆ రోజుల్లో కూడా రకరకాల వినోదాలు ఇవన్నీ అలవాటైనాయి. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, చాలా బాగుంటుంది, మేము ఆడుతున్నాం కదా పేకాట, చూడు నువ్వు చూడబోయ్, సరదాగా ఆడు, నువ్వేం డబ్బులు పెట్టొద్దులే, నువ్వు ధర్మపరుడు కదా, జస్ట్ చూడు అంతే అనంటూ అలవాటు చేసేవాళ్ళు. తర్వాత ఏమనేవాళ్ళు, చూడబోయ్ మేము డబ్బులు పెడుతున్నాం, మాకు వస్తున్నాయి, మా అందరికీ డబ్బులు వస్తున్నాయి, నీకు రాకపోతే ఎలా, నువ్వు కూడా ఎంతో కొంత పెట్టు, 10 రూపాయలే పెట్టుపోని అని అంటూ అలవాటు చేసేవాళ్ళు. అలా 10 రూపాయలల్లా 25, 100, 1000 మొత్తం డబ్బులంతా అయిపోయేలాగా అయింది. ఇలానే కదా దుర్వ్యసనాలు అలవాటు అయ్యేది. ఇక సరే అట్ట డబ్బులన్నీ అయిపోయినాయి. మెల్లిగా దుకాణం జప్తుకొచ్చింది. జప్తుకంటే తెలుసు కదా, వేలం పాటగా పాడి వేరే వాళ్ళు తీసేసుకుంటామని దాకా వచ్చింది. దుకాణం జప్తు అయిపోయింది. ఇల్లుంది, దుకాణం వ్యాపారం మొత్తం పైసలన్నీ అయిపోయినాయి, ఏమీ లేదు. ఆ స్నేహితులు ఈ స్నేహితులు కనబడితే మంచినీళ్ళు ఇచ్చేవారు, కానీ ఎవరు షర్బత్తులు కూడా ఇచ్చేవాళ్ళు. అయిపోయినాయి వీడి దగ్గర డబ్బులు. పైగా ఈ జలసాల్లో పడితే వ్యాపారం ఏం చేస్తారు, వ్యాపారాలు ఎలా నడుస్తాయి, దాని మీద కూర్చోవాలి, కాన్సన్ట్రేషన్ పెట్టాలి, పూర్తి కాన్సన్ట్రేషన్ దాని మీద పెడితేనే అవుతుంది. ఎవరో క్లిక్ అయ్యారు, ఏదో వ్యాపారం జరిగిందంటే ఊరికినే అవ్వదు. వాళ్ళు దాని మీద ఎంతో కాన్సన్ట్రేషన్ పెడతారు, దాని మీద కూర్చుంటారు, కాబట్టి అవుతుంది. ఏదో ఊరికినే ఉంటే రాదు. ఇతను ఏమైంది, ఎలిషారు చెడ్డ అలవాట్లకి అలవాటు పడిపోయి అసలు వ్యాపారంలో దుకాణంలో కూర్చోకుండా ఏం చేస్తున్నాడు, ఊరుకోవటం వల్ల దుకాణం మొత్తం పని వ్యాపారం మొత్తం పోయింది. అయితే ఏమైంది, ఒకనాడు దారిలో నడిచి వెళ్తూ ఉన్నాడు. ఎవరి దగ్గరైనా స్నేహితుడి దగ్గరైనా అప్పు తెచ్చుకుందామనేసి వెళ్ళాడు. కానీ ఎవరు ఇవ్వాల, 1 రూపాయి లేదు. నడిచి వస్తూ ఉంటే అక్కడ ఒక బానిస పిల్లని వేలం వేస్తున్నారు. అది ఆ రోజుల్లో ఆ దేశపు లక్షణం అన్నమాట. అమ్మాయిని వేలం వేస్తారు. వేసి అతను ఏం చేస్తాడు, ముందు ఆ అమ్మాయి యొక్క అందం అన్నది ఆ కొనుక్కునే వాళ్ళకి తెలియాలి. ఆ అమ్మాయి ఎంత అందగత్తన్నది తెలిస్తేనే కదా కొనుక్కోవటానికి ఇంట్రెస్ట్ చూపుతారు. అందుకని మేలి మిసుకు తీసి ఆ అందాన్ని చూపిస్తారు. ఇంకా దాంతోపాటుగా ఆ అమ్మాయికి ఉన్న క్వాలిటీస్, లక్షణాలు అవన్నీ కూడా చెప్తారనమాట. అలాగా ఈ అమ్మాయి మేలి మిసుకు తీసి చూపిస్తే మహా అందగత్తే, మహా సౌందర్యవతే, పిల్ల ఎంత అందంగా ఉందో, మేలి మిసుకు తీసి చూపిస్తే ఎంత బాగుందో, మహా బాగుంది, సరే రేటు పెంచండి అన్నారు ఈ కొనుక్కునే వాళ్ళు. ఇక 100 పెంచేస్తున్నారు వాళ్ళే. 100, 200, 300, 400, 500 అలా 900, 1000 రూపాయలకి బేరం ఖరారైంది, కుదిరింది. అయితే వాడెవడో రషీద్ అనే ఒక ముసలివాడు 1000 రూపాయలకి బేరం కుదుర్చుకున్నాడు, ఒప్పుకున్నాడు, నేను 1000 ఇస్తాను అని. అయితే ఈ అమ్మేవాడు ఏమన్నాడంటే, ఒక చిన్న కండిషన్ ఉందండి, అదేంటంటే పిల్ల మంచి జాతైన పిల్ల, మహా అందగత్తే, ఈ పిల్లకి రాని పని లేదు, ఈ ప్రపంచంలో ఎవ్వరూ అల్లలేనటువంటి అల్లికలు ఇవన్నీ చేస్తుంది, పాట డ్యాన్సు అన్నీ వచ్చు, కాబట్టి ఆ పిల్లకి నేను ఒక మాట ఇచ్చాను, నీకు నచ్చితేనే, నీకు నచ్చిన వాడికే నిన్ను అమ్ముతాను అని చెప్పాను. పిల్లకి నచ్చారో లేదో కనుక్కుందాం. మా పిల్లకి మీరు నచ్చలేదనుకోండి, నేను మీకు అమ్మను, అంతే, అమ్మను. నచ్చిన చోటే అమ్ముతానని నేను ఆ పిల్లకి మాట ఇచ్చాను, ప్రామిస్ చేశాను. అది నేను దేవుడి మీద చేసిన ప్రమాణంతో సమానం, కాబట్టి నేను మాట తప్పను. వ్యాపారం వ్యాపారమే, మాట మాటే అని అంటాడు అతను. అంతే కదా మరి అనేసరికి ఆ పిల్లని అడుగుతాడు,
ఏం పిల్ల నీకు ఇష్టమేనా ఇతనితో వెళ్ళటం అని అడిగేసరికి ఆ పిల్ల అంటుంది. అంటే ఆ పిల్లకి నచ్చల, తలకే అడ్డంగా ఊపుతుంది. మరి ముసలివాడితో వెళ్ళాలంటే నచ్చదు కదా. సరే అనేసి అమ్మేటటువంటి అతను అన్నాడు, సరే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళల్లో నీకు నచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడేమో చూడు, వాడినే కొనమంటాను, వాడికే అమ్ముతాను నిన్ను అన్నాడు. అనేసరికి అది ఆ పిల్ల అట్లా ఇట్లా చూస్తుంది. దాని పేరు జమరుద్. అటు ఇటు చూస్తూ ఉంటే ఆ చూసిన వాళ్ళలో ఈ అబ్బాయి మన అలీషార్ ఉన్నాడు కదా, డబ్బుల కోసం బయలుదేరాడు, ఎక్కడ ఏమీ లేవు, ఇంటికి వెళ్ళి చేసే ఉద్యోగం ఏముంది, రోడ్డు మీద నిలబడి ఏదో వినోదం జరుగుతుంది చూస్తున్నాడు అన్నమాట. చూస్తుంటే ఈ పిల్ల దృష్టి వాడి మీద పడింది. చక్కగా మంచి వయసులో ఉన్నాడు, మన్మధుడు, ముందే చెప్పుకున్నాం కదా, చాలా బాగున్నాడు. అయితే అంటది, ఆయన కొంటానంటే ఆయనతో వెళ్తాను అంటాడు. అందరూ ఎవరా అని వీడి వైపు తిరిగి చూశారు. చూస్తే అలీషారు. అబ్బో ఈయన దగ్గర చాలా డబ్బులున్నాయి అన్నారు కొంతమంది. ఇంకొంతమంది ఏమో ఇతని దగ్గర డబ్బులు లేవు, వ్యాపారం అంతా పోయింది, అన్నీ పోగొట్టుకున్నాడు అన్నారు మరికొందరు. అయితే మీరు బేరం పెట్టండి, ఆల్రెడీ 1000 రూపాయలకి పలికింది, 1000 ఇవ్వండి, లేదంటే చూడండి మరి మా పాపకైతే మీరు నచ్చారు, మరి మీరు బేరం పెడతారా, 1000 రూపాయలకి బేరం అయింది, 1000 ఇచ్చి తీసుకోండి అనేసి అతను అడుగుతాడు. అయితే అతను అంటాడు, అలీషార్ అంటాడు, లేదండి నా దగ్గర అసలు రూపాయి లేదు, నేను తీసుకోను, నేను పాడలేను అంటాడు. సరేలే పోయి పోనీ 900 ఇచ్చి తీసుకో, పోనీ 700 ఇచ్చి తీసుకో, 600 ఇచ్చి తీసుకో, 500 ఇచ్చన్నా తీసుకోపోని, మరి మా పిల్లకి నువ్వు నచ్చావు అని అంటాడు. అలీషారేమో నా దగ్గర డబ్బులేమి లేవు అని అంటూ ఉంటాడు. ఇతని దగ్గర డబ్బులేమీ లేవు. అయితే ఈ అమ్మాయి ఏం చేసింది, గట్టు మీద నిలబడి ఉన్నటువంటి ఈ అమ్మాయి గబగబా గట్టు దిగేసి అతని దగ్గరికి వెళ్ళి, ఏమిటి నీ సమస్య, నన్ను కొనుక్కో, నేనేమి నీకు వేస్ట్ కాదు, నన్ను గనక నువ్వు కొనుక్కుంటే నీకు చక్కగా భార్యగా ఉంటాను, వండి పెడతాను, అన్నీ చూస్తాను, దాంతోపాటు నాకు బోల్డ్ రకాల పనులు వచ్చు, చక్కగా నీ వ్యాపారాన్ని నేను నిలబెడతాను, నా మాట విను, ప్లీజ్ నన్ను కొనుక్కోవా, ప్లీజ్ వీళ్ళంతా ముసలి వాళ్ళు అయిపోయారు, వీళ్ళతో వెళ్ళటం నాకు ఇష్టం లేదు, ప్లీజ్ నన్ను కొనుక్కోవా అని అడుగుతుంది. అని అంటే అలీషారు ఆ అమ్మాయితో చెప్తాడు, అమ్మ కొనేంత స్తోమత నాకు లేదు, కాబట్టి నేను కొనుక్కోలేను, నువ్వు శుభ్రమైన దానివి, నీకు అంతా పని వచ్చు అన్నావు, నువ్వు అమ్ముడుపోవాల్సిన స్థితి మాత్రం నీకేముంది, నువ్వేమన్నా చేసుకుని బతకొచ్చు కదా అంటాడు. లేదు మేము బానిస పిల్లలం, వీళ్ళకి బానిసలం కాబట్టి వాళ్ళు చెప్పినట్లు వినాలి, దయచేసి నన్ను కొనుక్కో బాబు, నన్ను కొనుక్కో అమ్మా అనేసి ఎంతగానో బతిమలాడుతుంది. అంటే అతను నా దగ్గర డబ్బులు లేవు అంటాడు. దాంతో అప్పుడు ఆ అమ్మాయి అంటది, సరే నువ్వు ఒక పని చేయి, నా మేలు ముసుగు ఇలా ఓపెన్ చేసి ఉంది కదా, ముసుగుని నా మొహం మీదకి లాగేసి నా నుడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని నుంచో, నువ్వు పక్కన నుంచుంటావు కదా, నేను 2వ చేత్తో డబ్బులు అందిస్తా, అందులో 1000 రూపాయలు ఉన్నాయి, 900 ఇస్తానని చెప్పి 900 రూపాయలు ఇచ్చేసేయి, 100 మన జీవితానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసరికి అతను మరి ఏం చేస్తాడు, ఇంకా వలచి వస్తున్న దాన్ని కాదని ఏమంటాడు. ఇక సరే తను చెప్పినట్లే మేలి ముసుగు లాగేసి, ఇక ఈ పిల్ల చాలా తెలివిగల పిల్ల, చాలా రకాల పనులు వచ్చిన పిల్ల, చక్కని అందగత్తె. సరే ఈ అమ్మాయి ఈ రకంగా అడుగుతుంటే కాదనలేక ఆ అబ్బాయి అదే పని చేస్తాడు. అయితే ఈ పిల్ల చాలా అందంగా కుడుతుంది, పరదాలు అల్లిద్ది. ఈ పిల్ల చేసినటువంటి పనివంతురాలు ఇంక ఎవ్వరూ లేరనమాట. చాలా అందంగా అల్లుద్ది అనమాట. ఒక పరద అల్లిందంటే అది ఒక మంచి చిత్రంలాగా తయారైద్ది. ఇక సరే ఇక ఈ అమ్మాయి ఈ రకంగా అడుగుతుందనేసి ఇక కాదనలేక మేలి ముసుగు మీదకి లాగేసి అమ్మాయిని దగ్గరికి తీసుకొని ఇక 2వ చేత్తో అమ్మాయి డబ్బులు అందిస్తుంది. ఆ డబ్బులు తీసుకొని
ఆ మూటలోంచి 900 రూపాయలు తీసి ఆ 900 రూపాయలు అతనికి ఇచ్చి ఈ అమ్మాయి 100 రూపాయలు అతను ఉంచుకుంటాడు. అయితే ఈ పిల్లని అమ్మేటటువంటి వాడు కూడా 500 వస్తే చాలే, పిల్లకి నచ్చిన వాడికి అమ్మానన్న తృప్తి నాకుంది అని అనుకున్నాను, కానీ నాకు 900 వచ్చినాయి, బాగానే వచ్చినాయి అని అనుకుంటాడు అతను కూడా. సరే కదా అనేసి అందులో ఆ 900 అతనికి ఇచ్చేస్తాడు, 100 రూపాయలు జేబులో పెట్టుకుంటాడు అలేశారా. పెట్టుకొని ఇక ఈ అమ్మాయి చేయి పుచ్చుకొని తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇతనికి ఇల్లు వాకిలి చక్కగా ఉన్నాయి కదా, ఇల్లుంది, డబ్బులు లేవు, వ్యాపారం లేదు. సరే ఇంట్లోకి వెళ్ళగానే ఏమైంది, మనం తినటానికి ఏమైనా పట్టుకురా, నీ దగ్గర 100 ఉంది కదా అనేసి అందనమాట. సరే ఏం చేశాడు, సరే బయటికి వెళ్ళి ఏమైనా తెస్తా అనేసి వెళ్తాడు. ఈలోగా ఈ అమ్మాయి ఇల్లంతా చక్కగా దులిపేసి తుడిచిపెట్టి నీట్గా తయారు చేసి పెట్టిందనమాట. ఇతను స్వీట్లు అవి ఇవి తినటానికి అన్నీ కూడా తెస్తాడు. పానీయాలు, ఈ కథల్లో చాలా ఆ రోజుల్లోనే ఈ పానీయాలు, మరి బయట తినే ఫుడ్డు, రొట్టెలు, ఇవన్నీ బజారు, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో కూడా ఉన్నాయి అన్నమాట. ఎన్ని రకాల ఐటమ్స్ వండుకుంటారో ఈ రోజుల్లో ఉంటున్నాయి కదా మండి, అవన్నీ ఆ రోజుల్లోనే ఉన్నాయి అన్నమాట. సరే అని ఇతను వెళ్ళి ఇవన్నీ తీసుకొని పట్టుకొస్తాడు. మేకడ రొట్టెలు అవి ఇవి పట్టుకొస్తాడు. ఇద్దరు కలిసి కూర్చొని తింటారు. తర్వాత మనిద్దరం పెళ్లి చేసుకుందాం పదా అని ఒక హాజీని పిలిచి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక ఏం చేస్తాడు, ఆ అమ్మాయి చెప్తుంది, నా దగ్గర ఇంకో 1000 నాణాలు ఉన్నాయి, నేను దాచిపెట్టుకున్నాను ఆ డబ్బులు, నువ్వు పని చేయి, ఈ డబ్బులు ఇచ్చి నేను ఒక లిస్టు రాసిస్తాను, ఆ లిస్ట్ అంతా తీసుకురా అనేసి చెప్తుంది. బోల్డన్ని అల్లిక సూదులు, అల్లిక దారాలు, తర్వాత ఒక పెద్ద పట్టె మంచం, అదే ఈ రోజుల్లో మగ్గం అంటున్నారు కదా అటువంటిదనమాట. ఇంకా లేసులు అల్లే సూదులు, ఇవన్నీ కూడా తీసుకురా, ఇవి పెట్టుబడి అనమాట, ఈ ఐటమ్స్తో నేను ఇవి వస్తువులు అల్లుతాను, అల్లిని నువ్వు అమ్ముదువు అనేసి చెప్పి 7 రోజుల పాటు కూర్చొని ఒక పెద్ద పరదా అల్లుతుంది అనమాట. అదేంటంటే వాళ్ళకి హ్యాంగింగ్లా పెట్టుకోవచ్చు, లేదంటే హాల్లో మనం నడుస్తానికి అట్లా వేసుకుంటారు కదా తివాచి, అలా వేసుకోవచ్చు అనమాట. అలా పెద్దది అల్లుతుంది అనమాట. లేదంటే పార్టిషన్ కట్టిన అంటారు కదా, అలా కూడా వేసుకుంటారనమాట. అలాంటివి ఎంత అందంగానో అల్లుతుంది అన్నమాట. సరేనే పెద్ద పెద్ద హాల్స్లో అలా ఉపయోగపడేటటువంటిది. ఎంత బాగా అంటే చాలా అందంగా ఆ దారాలన్నీ వాడి దాన్ని చాలా అద్భుతంగా తయారు చేసింది. అయితే తయారు చేసినాక అతనికి చెప్పింది, ఇది పట్టుకెళ్ళి బజార్లో అమ్మేసుకొనిరా, 50 రూపాయలకి 1 రూపాయి తక్కువ కూడా అమ్మవద్దు. అయితే దీన్ని రోడ్డును పోయే వాళ్ళకి ఎవ్వరికీ అమ్మవద్దు, కేవలం గొప్ప షాపులోనే దీన్ని అమ్మాలి. మన పని పై మెట్టు మీదే ఉండాలి, పలానా కొట్టులో అమ్మాము అన్నదే ఉండాలి, వేరే కొనుక్కున్న వాళ్ళు కూడా పలానా కొట్టులో కొనుక్కున్నామని చెప్పుకోవాలి, అప్పుడే ఈ పనికి విలువ ఉంటుంది అని చెప్తుందనమాట. సరే అలానే అని చెప్పి అతను వెళ్తాడు. 1-2 షాపుల్లో వెళ్ళారు. 1వ షాపు వాళ్ళు సరిగ్గా చూడలేదు, 2వ వాళ్ళు సరిగ్గా చూడలేదు, 3వ వాళ్ళు చూడగానే చాలా ఆకర్షితులయ్యి, అబ్బా చాలా బాగుంది, ఎంత బాగుందో, ప్రతిసారి మాకే తీసుకురా, నువ్వు అడిగినంత డబ్బు ఇస్తామని 50 రూపాయలు ఇచ్చేసేసి అది తీసుకుంటారనమాట. అప్పట్లో రూపాయలు కాదు, దినారాలన్నమాట. ఆ 50 దినారాలు తీసుకొని అతను ఇంటికి వచ్చాడు, ఈ అమ్మాయికి ఇచ్చాడు. ఆ అమ్మాయి ఆ 50 రూపాయలు తీసుకొని మళ్ళీ ఆ అమ్మాయికి కావాల్సిన సామాన్లన్నీ రాసి పట్టుకురమ్మని చెప్పి అతనికి ఇస్తుంది. వీళ్ళ దగ్గర ఆల్రెడీ 1000 రూపాయలు ఉన్నాయి కదా, ఆ డబ్బులు దాచిపెట్టుకున్నారు. మళ్ళీ కొత్తగా ప్రతి నెల వచ్చే 50 అందులో జమ అయ్యేలాగా ప్లాన్ చేసుకుందనమాట. మళ్ళీ అల్లింది, 3 సార్లు అల్లింది, 3 సార్లు 3 50లకు అమ్ముడుపోయినాయి. చక్కగా వంట చేసేస్తుంది, చక్కగా సంగీతం పాడుతుంది, అదేదో వీణ వాయించటం వచ్చు కదా అది వాయిస్తుంది, డాన్సులు వేస్తుంది, వీటితో చక్కగా ఉంటుంది, ఏదో ఒకటి అల్లుతుంది. ఇతని పనుల్లో ఏంటి, ఈ అల్లినటువంటి దాన్ని తీసుకువెళ్ళి అమ్ముకొని రావటమే. ఓకేనా,
మార్కెటింగ్ చేయటం అన్నమాట. అయితే 3 కొట్లల్లోనే ఇస్తున్నాడు. తర్వాత అల్లిన తర్వాత ఏం చేసింది, పదే పదే చెప్తుంది ఆ అమ్మాయి, షాపులోనే అమ్మాలి, నువ్వు బయట అమ్మకూడదు అని. అయితే సరే అంటాడు. అలానే ఈసారి కూడా ఈ పరదా పట్టుకొని వెళ్తుంటే దారిలో ఒక దళారి కనిపించాడు. ఆ దళారి అలీషాతో మాట్లాడాడనమాట. ఏంటి మీ ఆవిడ ఏదో అల్లుతున్నట్లుంది, నువ్వు రోజు తీసుకెళ్ళి వారానికి ఒకసారి తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటున్నావు ఏంటి అనేసి వాళ్ళిద్దరూ ఏదో అమ్ముకుంటున్నారు, మాట్లాడుకుంటా ఉన్నారు. ఏది నీ వస్తువు ఒకసారి చూపించు నాకు అనేసి అంటే, లేదు నేను రోడ్ల మీద అమ్మను, కొట్లోనే అమ్ముతాను అంటాడు. అవును, ఈ కొట్లో ఇచ్చేది నేను ఇస్తాను, కావాలంటే అంతకన్నా ఎక్కువే ఇప్పిస్తాను, నువ్వు అంత ఆలోచించబాక, నీకు బ్రహ్మాండమైన రేటు నేను ఇప్పిస్తాను కదా, నీకు డబ్బులు నేను ఇప్పిస్తాను, ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రానే ఇప్పిస్తాను అని ఆ మాట ఈ మాట మాయ మాటలు చెప్తూ ఇతన్ని బలవంతం చేశాడు. సరే వీళ్ళు ఇద్దరు కలిసి ఎవరికో చూపిస్తే చూసేసరికి ఆ ముసలివాడు ఈ అలీషాని ఎక్కడో చూశాను అనుకున్నాడే కానీ సరిగా టక్కున గుర్తుకు రాల. ముసలివాడు ఎవడో వీడికి గుర్తు రాల. కానీ రోజు 50కి అమ్మాయిది, సరే 60 రూపాయలు ఇప్పించాడు ఆ దళారి. 60 రూపాయలకి అమ్మేశాడు. 60 రూపాయలు తీసుకొని ఇంటికి వచ్చేస్తున్నాడు. ఇంటికి కావాల్సిన వస్తువులు అవి ఇవి తీసుకొని, స్వీట్స్ వస్తువులన్నీ తీసుకొని ఇంటికి వస్తూ ఉంటే ఈ దళారి వాడు ఉన్నాడు కదా, రోడ్డు మీద చూసి మాట్లాడినవాడు, వాడు వీడిని ఫాలో అవుతూ ఉన్నాడు. అయితే వాడు ఈయన్ని ఫాలో అవ్వటం ఇతను గమనించాడు. చూసి ఇతనికి ఏదో కొంచెం గిల్టీ ఫీలింగ్ లోపల తగులుతుంది. ఏంటి వీడు నన్ను ఫాలో అవుతున్నట్లున్నాడు, ఏంటో నాకు కొంచెం బాధగా ఉంది, ఏంటో కొంచెం ఇదిగా ఉంది, గిల్టీగా ఉంది. తను ఎంతగానో చెప్పింది నా భార్య, బయట అమ్మొద్దు, ఎవ్వరికి అమ్మొద్దు అంది, కొట్లోనే అమ్మమంది, మరి నేను ఇలా అమ్మాను, వీడేంటి నా వెనక వస్తున్నాడు అని ఇలా కొంచెం గిల్టీ ఫీలింగు కొంచెం వాటిలో ఆలోచనలో పడుతూనే అలా నడుస్తూ ఉన్నాడు. పొరపాటు చేశానేమో అనిపిస్తుంది, 10 రూపాయలు ఎక్కువ వచ్చాయి కదా అనిపిస్తుంది. మళ్ళీ 10 రూపాయలు ఎక్కువ వచ్చినా సరే కూడా గిల్టీ ఫీలింగే ఇతనికి ఎక్కువ ఉంది. అరే తను అల్లి ఇచ్చినటువంటి వస్తువు తను చెప్పినట్లు అమ్మాలి కదా, తను చెప్పినట్లు చెయ్యాలి కదా, ఏంటి అనవసరంగా ఇలా చేశానే అని అనిపిస్తుంది. ఈ దళారి వాడు వెనకాల పడ్డాడు. అయితే మధ్యలో ఆగి అలీషార్ అన్నాడు, ఏంటి నువ్వు నా వెనకే వస్తున్నావు, నువ్వు రేటు మంచిగా చూపించినందుకు గాను నేను మధ్యలో నీకు ఇవ్వాల్సిన కమిషన్ ఇచ్చేశాను కదా, మరి నువ్వు నా వెనక వస్తున్నావేంటి, ఇదిగో ఈ 5 రూపాయలు తీసుకో, నీ కమిషన్ కింద ఉంచుకో అనేసి అన్నాడు. అబ్బెబ్బే కమిషన్ కోసం కాదండి, దళారివాడు అంటున్నాడు అనమాట. కమిషన్ అని కాదు, బాగా దాహంగా ఉందండి, కొంచెం మంచినీళ్ళు ఇప్పించవచ్చు కదా అంటాడు. అవునా సరే, అయితే ఇక్కడ చెరుకు రసం ఉంది, పద ఇప్పిస్తాను అంటాడు అలీషార్. అబ్బెబ్బే చెరుకు రసం వద్దండి, మామూలు నీళ్ళే కావాలండి, నాకు మంచి నీళ్ళు ఇప్పించండి అన్నాడు. అనేసరికి సరే ఇంటి దగ్గరకు వచ్చేసారనమాట. అప్పటికే సరే వాకిట్లోకి వచ్చేసాం కదా అనేసి, సరే నువ్వు ఇక్కడే బయట నుంచునుండు, నేను లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను అంటాడు. సరే అని అతని బయట నిలబడి బయట హాలు, బయట వరండా, వాకిలి వరండా, ఆ తర్వాత లోపలికి హాలు, ఇలా బాగా పెద్ద పెద్ద ప్రాంగణాలతో ఉంటుందన్నమాట. ముందు నిలబెట్టి ఇతను లోపలికి వెళ్ళాడు. భార్య చేతికి 55 రూపాయలు ఇచ్చాడు. షాప్లోనే అమ్మావా అని అడిగింది. అమ్మాను అన్నాడు. సరే అని జమరుద్ ఇలా బయటకు చూసి, ఎవరు మనిషి వచ్చినట్లున్నారు, ఎవరు అని అడుగుతుంది. అంటే దళారి వాళ్ళే, ఎవరో మంచినీళ్ళు కావాలంట వచ్చాడు, నేను ఇస్తాను ఆగు అనేసి మంచినీళ్ళు ఇచ్చాడు. చెంబుతో చేతితో పట్టుకొని బయటకి మంచినీళ్ళు ఇవ్వటానికి వస్తాడు. అయితే వాడు బయట నిలబడాలి కదా, కానీ వాడు ఆ బయట నుండి, ఆ వాకిలి నుండి కూడా లోపల హాల్ దాకా వచ్చేస్తాడు. అలా లోపలికి రాగానే అలీషార్ అతని మీద కొంచెం కోపడతాడు. ఏంటి లోపల దాకా వచ్చావు, ఇలా లోపలికి రాకూడదు, నువ్వు బయటే ఉండాలి, లోపల మా ఆడవాళ్ళు ఉంటారు అని కొంచెం కసురుకుంటాడు.
కసురుకునేపాటికి దళారు అంటాడు కదా, అయ్యో ఎందుకండి అంత కసురుకుంటారు, అంత కోపం, మనం ఒక జాతి వాళ్ళమే, మీరు అలాగా మొహమాట పడక్కలేదు, నేనేమన్నా పరాయి మతం వాడేనేమో, నేను కూడా ప్రార్థన చేసేవాడిని నేను అంటాడు. కాకపోతే ఈ అలీషారికి అనుమానం ఏంటంటే ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, ఇతను వేరే రకం ప్రార్థన, వీళ్ళది వేరే రకం ప్రార్థన, ఇతను వేరే జాతి వాడని అనుమానం అనిపిస్తుంది. అయితే వీడు ఇతర జాతులు వీళ్ళ ఇంట్లోకి రావటం వీళ్ళకి ఇష్టం ఉండదు. కానీ ఆల్రెడీ వచ్చేసాడు, వచ్చేసిన వాడిని ఏమనలేకపోతున్నాడు, బయటికి వెళ్ళమని అన్నాడే కానీ గట్టిగా చెప్పలేకపోతున్నాడు. ఏదో ఇతనికి ఒక 10 రూపాయలు ఎక్కువ ఇప్పించాడు కదా అన్న అభిమానం లోపల ఉందన్నమాట. సరే కదా అనేసి ఇంకా బిజినెస్ కూడా చూపిస్తా అంటున్నాడు, మళ్ళీ ఏదో మంచినీళ్ళు అంటున్నాడు. ఇంక వీటన్నిటి వల్ల ఏమనలేక సరే కదా అనేసి ఆ మంచినీళ్ళ చెంబు అన్నది ఆ దళారికి అందిస్తాడు. అతను ఆ మంచినీళ్ళు ఒక గుక్క నోట్లో పోసుకొని మళ్ళీ అక్కడితో తిరిగి వెళ్ళకుండా, ఏమిటి చాలా ఆకలిగా ఉంది, ఓ ముద్ద అన్నం పెట్టి పంపించవచ్చు కదా అని అంటాడు. అనేసరికి అతను అంటాడు, అదేంటి నువ్వు మంచినీళ్ళు అన్నావు, మంచినీళ్ళని లోపలికి వచ్చావు, ఇప్పుడు భోజనం అంటున్నావు, మా ఇంట్లో ఇవన్నీ కుదరవు, వెళ్ళిపోండి అంటాడు. అయ్యయ్యో అదేంటండి అలా అంటారు, నేను మీకు ఎంత లాభం చేశానండి, మీరు బయటికి వెళ్ళి దుకాణాలన్నీ తిరిగి 1-2 మెట్లెక్కి ఆ షాపుల్లో తిరిగి అడిగేటటువంటి పని లేకుండా మీ ఇంటి నుండి 4 అడుగులు వేసేపాటికే మీకు లాభదాయకమైన బేరం తీసుకొచ్చి మరి నేను మీకు బిజినెస్ చేపించాను కదా, అది కూడా కొంచెం ఏమన్నా తిండి ఇప్పించవచ్చు కదా అని అంటాడు. ఇలా అడిగేసరికి అలీషారు కాదనలేక, అయితే సరే నువ్వు ఇక్కడే కూర్చో, లోపలికి వెళ్ళొద్దు అని చెప్పి బయట షాపుల్లో ఏమన్నా ఉన్నాయేమో కొంచెం అవి తీసుకొద్దామనేసి వెళ్ళి పట్టుకొస్తాడనమాట. స్నాక్స్ అవి తీసుకొచ్చేసరికి అతను అక్కడ ప్లేట్లో అన్నీ ఏర్పాటు చేసి తినమని అంటాడనమాట. తినమనేసరికి ఈ దళారు అంటాడు, అబ్బో మీరు చాలా మంచి వాళ్ళండి, ఏదో నేను తినడానికి ఒక ముద్ద ఇప్పించమంటే మీరు 4-5 రకాలు తెచ్చారు, ఓకే కూర్చోండి, మీరు కూడా కూర్చోండి, ఇద్దరం కలిసే తిందాము అంటాడు. అనేది ఆ స్వీట్లన్నీ ఆ పరిచి ఉన్న స్వీట్ల దగ్గర ఒక పక్కన అతను కూర్చొని ఇంకో పక్కన అలీషాను కూడా కూర్చోమని చెప్తాడు. సరే ఎదురు బదురు కూర్చున్నారు. అయితే ఇతను బయటికి వెళ్ళి వచ్చాడు కదా, అలీషారు మంచినీళ్ళు కూడా తాగకుండా బయటికి వెళ్ళి వచ్చాడనమాట. దాంతో అతనికి ఇక దాహంగా ఉండి కొంచెం నీళ్లు తాగుదామనేసి ఈ చెంబు తీసుకొని మొహం పైకెత్తి ఇలాగా ఒక గుక్క లోపల పోసుకొని తాగేటటువంటి గ్యాప్లో ఈ దళారు ఏం చేస్తాడు, ఒక చిన్న సీసా తీస్తాడు లోపల నుండి. ఆ సీసాలో ఒక చిన్న ఇంత సీసా లాంటిది తీశాడు. దాన్నేమో వీడి ఎదురుగుండా ఉన్న భోజనం ప్లేట్లో సమోసాలు రొట్టెలు ఇవన్నీ పెట్టుకున్నారు కదా, దాని మీద చల్లేశాడు. చల్లేసరికల్లా అది నోట్లో పెట్టుకొని అలీషారు అతను అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. ఇంకేముంది, మరుక్షణం అతను ఏం చేస్తుంటాడు మీరు గెస్ చేయగలరా? ఏం చేశాడు అన్నది మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తానన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి. ఓకే, నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఫాలో అవ్వండి చందమామ కథలు 2.0. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.